హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కష్టం అనుకునే పనులు కూడా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ అండి, మనము సోప్ పెట్టెలో సోపు యూస్ చేసిన తర్వాత అట్లే పెట్టేస్తూ ఉంటాం కదండి. అది బట్టల సోప్ అయినా సరే, ఒళ్ళు సోప్ అయినా సరే, అలా మనం పెట్టేసినప్పుడు ఆ సోపుకి తెమ్మంతా ఉండిపోవడం వల్ల సోప్ పెట్టికి సోప్ అంతా ఎక్కువ అంటేసుకొని వేస్ట్ అయిపోతుంది. అలా ఉండడం వల్ల చూడ్డానికి కూడా మనకైతే అంతగా బాగా అనిపించదండి. అట్లాంటప్పుడు ఒక సీల ఉంటుంది కదండి, మనము గోడకి మేకులు కొడుతూ ఉంటాము, అలాంటిది ఒక మేకు తీసుకొని ఈ విధంగా సోపుకి అయితే హోల్ పెట్టుకోవాలి. సోపుకు హోల్ పెట్టిన దగ్గర అయితే స్ట్రాంగ్గా ఉన్న ఒక దారాన్ని ఈ విధంగా అయితే కట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం యూజ్ చేసిన తర్వాత సోప్ పెట్టెలో కాకుండా ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటే సోప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలా సోపులో ఎక్కువ తెమ్మ ఉండకుండా ఆరిపోతుంది కూడాను. మరొక టిప్ వచ్చేసండి, గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన మనం అయితే దోశలు వేసే పెనం ఒకటి పెట్టుకోవాలండి. పెట్టుకొని హీట్ అయిన తర్వాత అల్యూమినియం ఫాయిల్ అనేది ఈ విధంగా వేసుకొని ఉల్టా తిప్పుకోవాలండి. ఒకవైపు వేడిగా అయి ఉంటుంది కదా, ఆ వైపు అయితే మనం తిప్పుకొని వేడిగా ఉన్న అల్యూమినియం పేపర్ పైన గాజులు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా కాసేపటికి గాజులు వేడయ్యాయి అనుకున్నప్పుడు మళ్ళీ మనము తిప్పించి పెట్టుకోవాలి. తిప్పించుకుంటే రెండు వైపులా మనకి వేడవుతుంది. ఈ విధంగా వేడి చేసిన తర్వాత మనము గాజులు అనేటివి తీసేసుకోవచ్చండి. ఈ విధంగా చేయడం వల్ల గాజులు మనకి ఎక్కువ రోజులు పగిలిపోకుండా ఉంటాయి. బట్టలు ఉతికినా సరే, ఎలాంటి పని చేసినా సరే గట్టిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు. మరొక టిప్ వచ్చేసండి, ఫ్రూట్స్ బుట్టలో కానీ సింక్ దగ్గర కానీ మనకి ఒక్కొక్కసారి అయితే చిన్న చిన్న ఈగలు అనేటివి తిరుగుతూనే ఉంటాయండి. ఇంకా ఫ్రూట్స్ బుట్ట దగ్గర అయితే చెప్పాల్సిన అవసరమే లేదనమాట. ఎక్కువ కంటికి కనిపించిన చిన్న చిన్న ఈగలు తిరుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఒక టిష్యూ పేపర్ పైన కొంచెము వెనిగర్ వేసుకోవాలండి. మనం ఆ బుట్టకైనా పూసేయచ్చు ఈ వెనిగర్ని టిష్యూ పేపర్ పైన వేసుకొని, లేకపోతే అలా ఒక పక్కనైనా సరే ఈ విధంగా పేపర్ని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఆ బుట్టలో ఇంకా ఆ ఈగలు అనేటివి తిరగకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, గాజు పాత్రలో కానీ ప్లాస్టిక్ పాత్రలో కానీ కొద్దిగా మనము రాళ్ళుప్పుని తీసుకోవాలండి. రాళ్ళుప్పు తీసుకున్న తర్వాత అందులో కంఫర్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కంఫర్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ పేపర్ తీసుకొని ఈ విధంగా ఈ బౌల్ క్లోజ్ అయ్యేలాగైతే మనము కవర్ చేసేసుకోవాలన్నమాట. కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సూజీ సహాయంతో కానీ దేంతో అయినా సరే మనము ఈ విధంగా అయితే చిన్న చిన్న హోల్స్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము దీనిని తీసుకెళ్ళి మన కబోర్డ్లో కానీ, బీరువాలో కానీ, బెడ్ కింద కానీ, ఇంట్లో ఎక్కడైనా సరే అండి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ రూమ్ నుంచి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. అంతేకాకుండా మనం ఇంట్లో పెట్టడం వల్ల ఉప్పు మన ఇల్లు అనేది మంచి పాజిటివ్ వైబ్స్తో అనేది ఉంటుంది. ట్రై చేయండి, ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఇలా కబోర్డ్స్ ఉంటాయి కదండి కిచెన్లో, ఇట్లా మనం గరిటెలు అనేది పెట్టామనుకోండి అన్నీ ఇలా క్లమ్జీ అయిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఒక్కొక్కసారి మనకి చికాకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనము శారీకి ఇలాంటివి బాక్సెస్ అనేటివి వస్తూ ఉంటాయి కదా, ఆ శారీకి వచ్చిన బాక్సెస్ మనకి ఎందుకు పనికిరావాలి అని పడేస్తూ ఉంటాము. అవి అసలు పడేయద్దండి. ఈ విధంగా మనము కబోర్డ్లో పెట్టుకొని గరిటెలు కానీ పెట్టుకున్నాం అనుకోండి, చూడండి ఎంత క్లీన్గా అనిపిస్తుందో, ఆర్గనైజింగ్గా కూడా ఉందన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు పనికిరాదని చెప్పి మాత్రం పడేయకండి, ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, కొన్ని మనమైతే లవంగం మొగ్గలు అయితే తీసుకోవాలండి. ఒక 5-6 లవంగం మొగ్గలు తీసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. తీసుకున్న తర్వాత ఆ లవంగం మొగ్గల్ని ఈ విధంగా అయితే మనము కాల్చుకోవాల్సి ఉంటుందండి. ఎన్ని లవంగం మొగ్గలు అయితే మనం తీసుకున్నామో వాటినన్నిటినీ గ్యాస్ పైన ఈ విధంగా కాల్చేసుకొని ఒక చిన్న రోటిలో వేసుకొని పౌడర్ అనేది చేసుకోవాలండి. ఈ లవంగం మొగ్గల పౌడర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్లోకి అయితే కొంచెం కొంచెం తీసుకోవాలి. లవంగాల్ని దంచుకున్నాం కదండి, ఆ పౌడర్ని స్పూన్లోకి తీసుకొని కొంచెం అంటే కొంచెము ఇందులో మనము హనీ యాడ్ చేసి, ఇది తీసుకోవడం వల్ల అండి మనకి ఏంటి ఉపయోగాలు అంటే, ఎక్కువ చలి పుడుతుంది, చలి తట్టుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు దీనిని కానీ తీసుకుంటే ఒంట్లో ఉన్న చలిని అనేది తగ్గిస్తుందండి. ఈ మిశ్రమాన్ని తీసుకునేయడం వల్ల ఒంట్లో ఉన్న చలిని అనేది తగ్గిస్తుంది అనమాట. అలాగే ఇంకొక స్పూన్లోకి ఇలాగే మనము కొంచెము దంచుకున్న పౌడరు
అలాగే కొంచెం అంటే కొంచెము కర్పూరము పౌడర్ చేసి వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఎక్కువ పళ్ళు నొప్పి ఉంది మాకు అనుకున్నప్పుడు ఈ విధంగా పౌడర్ చేసి చిన్న ఉంటలాగా చేసి మనము పళ్ళు పైన పెట్టుకుంటే పళ్ళు నొప్పి అనేది తగ్గుతుందండి. ట్రై చేయండి, ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఇప్పుడు ఈ సింక్ చూడండి ఎంత మురికిగా, అలాగే అక్కడక్కడ గార పట్టేసి చాలా చూడ్డానికి అసహ్యంగా అయితే ఉందండి. ఈ విధంగా ఉన్న ఈ సింక్ని మనము ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూద్దాము. ఒక్కొక్కసారి మనకి సింక్ లోపల నుంచి కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చూస్తున్నామండి. ముందుగా మనము ఒక పాత్రలో గ్యాస్ పైన నీళ్లు పెట్టుకోవాలండి. నీళ్లు పెట్టుకున్న తర్వాత ఏదైనా సరే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ ఒకటి ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఈ నీళ్లు బాగా వేడయ్యాయి అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ నీళ్ళని తీసుకెళ్ళి సింక్ హోల్లో అయితే మనము పోసుకోవాలండి. సింక్ హోల్లోనే అనే కాదు, కొన్ని సింక్ హోల్లో పోసుకోవాలి, కొన్ని సింకులో పోసుకోవాలి. దాని తర్వాత ఏదైనా లిక్విడ్ కొంచెం వేసుకొని మనము సింక్ని క్లీన్ చేసేస్తే సరిపోతుందండి. అందులో ఉన్న పాచే కానీ ఏదైనా సరే నీట్గా అనేది పోతుంది. అలాగే మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఒక్కొక్కసారి మన ఫిష్లు కానీ ఇంట్లో రొయ్యలు కానీ పీతలు కానీ ఏమైనా తెచ్చుకున్నప్పుడు సింక్ ఏరియా భయంకరమైన స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు ఈ విధంగా క్లీన్ చేయండి, ఆ కంపు మొత్తము పోతుంది. ఇప్పుడైతే నేను స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసేసానండి. ఇప్పుడు చూడండి, మంచినీళ్ళతో కడిగేస్తూ ఉన్నాను. కడిగేసుకున్న తర్వాత సింక్ ఏరియా ఏ విధంగా ఉంది మీరు చూస్తే కానీ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంత షైనీగా తలతల మెరిసిపోతూ ఉంది. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగుందో. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ మన ఇంట్లో బోల్డ్ అన్నీ ఉండనే ఉంటాయండి. ఇవి మనకి ఒక్కొక్కసారి ఎందుకు పనికి రావులే అని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా స్కేల్తో కానీ మీరు ఏదైనా మార్క్ వేసుకోండి లైన్గా. లేదు అంటే మీరే అలాగే ఇలా లైన్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ కవర్ని చివర్లో ఇట్లా కొంచెం వరకు అయితే ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఇట్లా సిజర్ సహాయంతో కట్ చేసుకోవాలండి. చివరి వరకు అయితే కట్ చేసేయకూడదు, కొంచెంగా కట్ చేసుకోవాలన్నమాట మొత్తమును. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ కవర్తో మనము బూజు దులిపే కట్టిలాగా అయితే రెడీ చేసుకోబోతున్నామండి. ఇలాంటి బూజు దులిపే కట్టి మనకి మార్కెట్లో కూడా దొరకదు. ఒకవేళ దొరికినా కూడా అది హై కాస్టే ఉంటుందండి. ఇట్లా మనకి ఎందుకు పనికిరాదు అనే దానితో మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి డబ్బు కూడా ఆదా అవుతుందండి. ఒక కట్ట అనేది తీసుకొని ఫస్ట్ కవర్ చుట్టేటప్పుడే కొంచెం టేప్ వేసేసుకొని మొదట్లో అయితే చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత ఇట్లా కొంచెం క్రాస్గా మనమైతే చుట్టాల్సి ఉంటుంది ఈ కవర్ని. చూస్తున్నారు కదా వీడియోలో, ఎక్కడైతే ఎండు కానీ మొదలు కానీ ఉంది అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో గమ్ము కానీ టేపు కానీ ఏదైనా వేసుకొని అతికించుకోవాలండి. లేకపోతే ఊడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. మనం చుడుతున్న ప్రతి కవర్ దగ్గర ఎండ్ అనేది ఉన్నప్పుడు ఈ విధంగా టేప్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో వేస్తున్నట్టు చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనము సేమ్ అండి, స్టార్టింగ్లో ఎండింగ్లో తప్పకుండా మనము ఈ గమ్ము కానీ ఇట్లా టేప్ కానీ వేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఏమో చూడండి, షేపు మనకి సగం చుట్టగానే అర్థమైపోతూ ఉంది. చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము కవర్లు పడేయకుండా ఇంట్లో దాచిపెట్టుకొని ఇట్లా బూజు దులిపే కట్ అయితే చేసుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంట్లో మనకి మూలలో బూజు అనేది పట్టేస్తూ ఉంటుందండి. అలా పట్టేటప్పుడు మనము పై భాగంలోకి ఎక్కి కూడా మనము క్లీన్ చేయలేకపోతాము. అట్లాంటప్పుడు మనకి ఇలాంటి బూజు కట్లు బాగా యూజ్ అవుతాయండి. ఇది రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు ఒకసారి అంతా ఈ విధంగా కిందికి అనుకుంటే మనకి ఇట్లా కుచ్చులా వస్తుంది. ఇప్పుడు మన మెష్ డోర్ అనేది ఉంటుంది కదండి, ఆ మెష్ డోర్కి ఎక్కువ బూజు కానీ దుమ్ము కానీ పట్టేస్తూ ఉంటుంది. ఈ విధంగా కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైతే మనకి బూజు పట్టింది దుమ్ము పట్టింది అనుకున్న ప్రదేశాలలో దీనిని మనము యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అండి. ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి.